సబ్స్క్రైబ్ చేసిన తరువాత మరిన్ని అప్డేట్స్ ని పొందడానికి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రావడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు వృద్ధులకు, వితంతువులకు ఇలా ప్రభుత్వం అందించే పింఛను ప్రతి నెల 1, 2, 3 తేదీల్లో రావడం జరుగుతుంది. కానీ ఈ పింఛను అనేది వారికి 1, 2, 3 తేదీల్లో అనేది రావడం జరగదు. ఇలా ఎందుకు రాదో తెలుసుకునే ముందు మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే, పోయిన నెల అనగా జూన్ నెలలో 2,000 రూపాయలు ఉన్న పింఛన్ని 2,250 రూపాయలకి పెంచడం జరిగింది. కానీ దానిని జూన్ నెలలో ఇవ్వలేదు. జూన్ నెలది కూడా కలిపి జూలైలో ఇస్తామని చెప్పడం జరిగింది. జూలై 1వ తేదీ వచ్చేసింది. అందరూ పింఛను 2,500 వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పింఛను అనేది 1, 2, 3 తేదీల్లో వారి చేతికి వస్తుందని అందరూ ఆనందిస్తూ ఉంటారు. కానీ ప్రతి నెలలా ఈ నెలలో పింఛన్దారులకు పింఛను అనేది 1, 2, 3 తేదీల్లో అందడం జరగదు. పింఛన్దారులు పింఛను వారి చేతులకు అందాలంటే జూలై 8వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. జూలై 8వ తేదీ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కావడంతో పెరిగిన ఈ పింఛన్ను ఆ రోజు నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.